అఫెక్షన్తో ఇంకా ఎవరికి పర్సనలీ మనం డూ సంథింగ్ ఫర్ ద లార్డ్ దట్ షోస్ అవర్ అఫెక్షన్ ఫర్ ద లార్డ్. మీకు భౌతిక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మామూలుగా మన తల్లిదండ్రులు వస్తున్నారనుకోండి, మీరే స్వయంగా వెళ్ళిపోలేదు. అలాగే మీ ఆఫీస్లో ఏమైనా ఆఫీసెస్ వచ్చారనుకోండి, మీకు ఎవరైనా పంపించవచ్చు. అంత అఫెక్షన్ మీకు ఉండకపోవచ్చు, ఏదో వాళ్ళు తీసుకురావాలి కదా. సరే, మన గురుమాలు వస్తున్నారనుకోండి, మీరు ఏమైనా అంటారా అప్పుడు తీసుకురావాలి, మీరు 11 వరకు తీసుకురావాలి గురుమాలు అంటారు. మనం వెళ్తాము, ఎందుకు ఆనందం మనం అవసరమా? బికాస్ ఆఫ్ అటాచ్మెంట్, బికాస్ ఆఫ్ దట్ అఫెక్షన్. ఎస్, మనం తీసుకురావాలి, మేము వెళ్ళాలి. సో ఇక్కడ ఆయన ప్రేమతో ఏం చేస్తాము చెప్పినప్పుడు స్వయంగా మీ నోటీస్ వాటర్ పాట్ ఇస్తున్నారని క్లీనింగ్ మాత్రం ఆయనే చేస్తున్నారు, ఎవరికి అది డెలికేట్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక మజా వచ్చింది. ఇప్పుడు చైతన్య మహాప్రభుకి వాటర్ ఇస్తున్నారు కదా, ఆయన క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఆయన లోపలంతా దాంట్లో ఉన్నారు కనుక ఆ వాటర్లో పడుతూ ఉంటే అక్కడ నుంచి ఆ వాటర్ ఆయన కాళ్ళ మీద పడుతుంది. ఆయన కాళ్ళ మీద పడిపోయిన వాటర్ డివోటీస్ ఏంటంటే హైడ్ చేసి మెల్లమెల్ల దాన్ని తీసుకొని తాగేస్తున్నారు. అంటే చన్నార్థం కదా, భగవంతుడు ఒక కాళ్ళని అది కడుగుతుందండి. సో అది చేస్తున్నాను అని ఇంకొకరు చూసేసారు, చూసేసి కొంచెం నాకు ఉన్నారు. సో హైడింగ్ కానీ సీక్రెట్ కానీ ఒకరినొకరు పాస్ చేస్తున్నారు అన్నమాట. ముఖాలు అంటే హైడింగ్, ఎవరు హైడింగ్ కాదు, ఎవరు మాంగి రిక్వెస్ట్ నాకు కొంచెం నాకు కూడా ఇవ్వండి, కాస్త నాకు కూడా ఇవ్వండి. కొందరు ఇంకా దాన్ని దానంగానే అంటే ఏదో గొప్ప దానం చేసిన రారాన్ని ఇస్తాను చేస్తున్నారు చారిటీగా. అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారన్నమాట. సో అందుకే ఇక్కడ చైతన్య మహాప్రభు భగవంతుడు అలాగే ఆయన భక్తులు కొందరు ఉన్నారు. సో రెండు వైపులా మనం చూస్తే చైతన్య చక్రాలలో ఉంది కదా, అదేంటి ఆ శ్లోకం, భక్తపాద భూమియా భక్తపాదచారి భక్త భక్త అవశేష మహాభారతం. మనకి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే 3 మహాభారతం, 3 థింగ్స్ మనకి చాలా ఇన్స్టెంట్ గ్లూకోజ్ లాగా ఇన్స్టెంట్ మనకు శక్తి ఇచ్చేస్తుంది. ఏంటంటే భక్త పాదధుడి, భక్తుల్లో ఒక పాదధుడి, భక్త పాదజం, భక్తుల్లో పాదపద్మాన్ని కలిగిన నీరు, భక్త భక్త అవశేష ఉచ్చిష్టం, వాళ్ళు తిన్న మహాభాసం ఏదైతే అది మనం స్వీకరిస్తే వెంటనే మనకి ఇన్స్టెంట్గా ఆధ్యాత్మిక జీవితం మనం ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేసేస్తున్నారు, హ్యాపీగా వాళ్ళు తాగేస్తున్నారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి వస్త్రే గృహ సమర్జన మహాప్రభు నిజ వస్త్రే మాజీలో సింహాసనం. నిజ వస్త్రం అంటే ఆయన ఏది వేరు బట్ట అంటే మనం అందరూ తిరిగితే ఏదో వేస్ట్ బట్ట తీసుకోవాలి అని మనం ఒక లాంగ్వేజ్ వేస్ట్ బట్ట తీసుకోవడం చేద్దాం. ఇక్కడ వేస్ట్ బట్ట కాదు, ఆయన ఏదైతే వేసుకున్నారు ఆయన ఒక ఉత్తరి దాంతో మహాప్రభు ఇంకా క్లీన్ చేయడము మొదలుపెట్టారు. ఆయన చూసి డివోటీస్ అందరూ కూడా వాళ్ళ ఉత్తరిని తీసేసి వాళ్ళు కూడా దాన్ని క్లీన్ చేస్తున్నారు. సో బ్యూటిఫుల్. నిజ వస్త్ర అంటే ఎంతలాగా ఆయన డీటెయిల్స్ దాన్ని క్లీన్ చేస్తున్నారు, ఇంత కూడా వదలకుండా. ఎందుకంటే ఆ వేస్ట్ బట్టని తీసుకొస్తే దాన్ని అది క్లీన్గా ఉండలేదని ఆయన ఓన్ వస్త్రంలో దాన్ని క్లీన్ చేసుకుంటారు. దిస్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ బికాస్ పేయింగ్ అటెన్షన్ టు ద మైన్యూట్ డీటెయిల్ ఇస్ అ సింప్టమ్ ఆఫ్ లవ్. ఎప్పుడైతే మనం భక్తిలో చిన్న చిన్న విషయం కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా దాన్ని చేసుకుంటున్నామంటే మనం భగవంతుడిని నిజంగా ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమ తాలూకా సింటమే అదన్నమాట. అప్పుడు మనకి ఆ చిన్న విషయాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు అనిపిస్తాయి. సో ఇప్పుడు మామూలుగా మనం డివోటీస్ పరస్పరం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, అది మనం గురుమాత ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా మనకి ఎంత ఇంపార్టెంట్. ఆయన ఒక షూస్ ఎక్కడ పెట్టారైనా, ఆయన ఒక క్లీనింగ్ అయినా, ఒక టిష్యూ అయినా, ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో అది ఒక విలువైన గోల్డ్ లాగా ఆ టిష్యూ కూడా మనం పట్టుకుంటే చాలా కేర్ఫుల్, మన హ్యాండ్ అండ్ డర్టీ లేదు కదా. సో దాట్ ఈస్ అ సింప్టమ్ ఆఫ్ లవ్. మనం ఎవరికైనా రెస్పెక్ట్ చేస్తున్నాము, ప్రేమిస్తున్నామని ఆ చిన్న చిన్న విషయాలు కూడా మనకి ఎంత ఇంపార్టెంట్. నాకు గుర్తొస్తుంది, చాలా కాలం కిందట నేను ద్వారకా వెళ్ళాను. సో ద్వారకా వెళ్ళినప్పుడు భేద్వారం నేను చింబర్లో వెళ్తున్నాను. సో చింబర్లో వెళ్ళినప్పటికీ అందరూ నేను చింబర్లో కూర్చొని ఆల్మోస్ట్ ఒక 100 డివోటీస్ ఉన్నాను. ఒక మాటకి మనతో టూర్లో వచ్చిన మాటకి నా దగ్గర నేను నిలబడాను. కొంతసేపు తర్వాత ఇక్కడ వచ్చి నిలబడి, కొంతసేపు ఇక్కడ వచ్చి అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. ఇలా 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 సడన్గా నేను ఎవరికైనా చెప్పను, అది నా నేచర్ కాదు, ఎవరికైనా చెప్పను. కానీ నేను కూడా గమనించాను, మీరు పోటీలాగా ఇక్కడ నుంచి అక్కడ చేస్తే అందరికీ డిస్టర్బ్ అవుతుంది. కానీ ఇక నా అలవాటుకి నేను ఎప్పుడైనా నా ఒక నేచర్ అనేది బెనిఫిట్ అవుతాను. మేబీ సంథింగ్ అది నాకు ఇప్పుడు అర్థం అవ్వట్లేదు అని నేను అనుకున్నాను. కొంతసేపు నేను ఏం గమనించానంటే ఆ టింబర్ కదా, అది ఎలా తిరుగుతుంది కదా,
పడకుండా ఇటు అందరు డిస్టర్బ్ అవుతున్నారు దానివల్ల. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓహో సో దిస్ ఇస్ అ సింప్టమ్ ఆఫ్ లవ్. మనం ఎవరైనా ప్రేమిస్తే చిన్న చిన్న విషయాలు కూడా మన కోసం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్న చెప్పిన నాకు ఎంత అసలు ఆయన ఒత్తిడి తీసేసి అన్ని కూడా ఆయన క్లీన్ చేస్తాను. ఎందుకంటే జగన్నాథ స్వామి ఇక్కడ కూర్చుంటారు కదా, ఆయన ఎంత పర్ఫెక్ట్గా దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ కెన్ రిమెంబర్ ఇఫ్ యూ వాంట్ టు నో మనం దట్ వీ రియల్లీ లవ్ కృష్ణ, వీ రియల్లీ లవ్ అవర్ గురు అంటే వీ కెన్ నో బై అవర్ సెల్స్. For us, is every small instruction of Guru our life and soul? Do we take it that importantly? That means we have real attachment to Krishna and Guru and Mother. So anyway, let's read carefully. Sada khate jale bala mandira marjana mandira sodiya kaila ena nijamana. So ikkada enta chakkaga valu 100 water pots to anta clean chesarante the mind of the devotees were as clean as the wood. ఇంత కష్టపడి ఆ సేవని చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళ మనసు కూడా పరిశుభ్రంగా తయారైంది, క్లీన్గా తయారైంది. ఎందుకంటే ఎంత కావాలనే చక్కగా సేవని అందించారు. దిస్ ఇస్ ప్రాక్టికల్. మీ జీవితంలో కూడా